తప్పులు చేస్తే 3 నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా 85 రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ అవుతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో మీకు దొరకడు, ఎవరికి దొరకడు. అటువంటి సమయంలో మీరు ఎక్కడ పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు పారిపోతాడు, తమిళనాడు పారిపోతాడు, లేదంటే తెలంగాణ పారిపోతాడు, లేదంటే లండన్ వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరేమైనా పాకిస్తాన్లో ఉద్యోగం చేస్తారా? పక్క దేశం వెళ్తారా? పక్క రాష్ట్రం వెళ్తారా? కాబట్టి విచక్షణతో ఆలోచించండి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ. దాదాపు దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే పత్రికల్లో వచ్చినా పట్టించుకోరు. ఇతను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం ఆర్జేడీగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఒక ఎమ్మెల్సీకి భర్త. ఇతను ఎమ్మెల్సీ భర్త అయినటువంటి ఇతను కల్పనారెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్సీ భర్త ఆర్జేడీ ఒళ్ళు పైన తెలియకుండా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనేక అవకతవకలు చేశాడు. ఇతని పేరు కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. ఇతనే కాదు, తిరుపతి కమిషన్ గిరీష ఆ రోజున ఇచ్చిన కంప్లైంట్తో ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నా సస్పెండ్ చేశారు. నేను అది కూడా చెప్తా ఉన్నా, మేము ఇక్కడ చేసాం, రేపు ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, తిరుపతి నుంచి వెళ్ళిపోతాం, లేదంటే కోడ్ వస్తే ట్రాన్స్ఫర్లు అవుతాయి, ఈలోపు మేము ఎన్ని తప్పులు చేసినా మాకు పర్లేదు అనుకుంటే కుదరదు. మీకు గిరీష మున్సిపల్ కమిషనర్గా తిరుపతిలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల మీద ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రూవ్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి తప్పు నిర్ధారణ అయింది కాబట్టి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా సస్పెండ్ అయ్యాడు. మీరు కూడా ఎక్కడ పోతారు? నేను అడుగుతా ఉన్నా ఈ ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని, నువ్వు రేపు కలెక్టర్ అవుతావు, లేదంటే ఇంకోటి అవుతావు, ఎక్కడ పోతావు నువ్వు? ఇవాళ జగన్మోహన్ రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, పెద్దిరెడ్డో, ఆ రెడ్డో, ఈ రెడ్డో చెప్పాడని ఒళ్ళు పైన తెలియకుండా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఎక్కడికి పోతావు ప్రతాప్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇతనే కాదు, తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డి, ఇతను కూడా మొత్తం వీళ్ళందరూ మరి ఏం పిచ్చి పట్టిందో వీళ్ళకి ఎందుకో అర్థం కాదు, కానీ కులపిచ్చబట్టి లేదా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం. అలాగే చిత్తూరు కలెక్టర్ హరినారాయణ, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయండి లిస్టులో. మేము ఇచ్చిన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇవాళ మేము చదువుతుంది కాదు, ఇవాళ గిరీష్ ఒక్కడే ఫస్ట్ యాక్షను ఇనిషియేట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ పోతారు, గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు, తర్వాత జైలు కూడా పోతారు. బయటికి ఎక్కడికి తప్పించుకోలేరు. మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడేమో, కానీ మీరు మాత్రం సస్పెండ్ అవుతారు, జైలు కన్నా పోతారు. అంతేకాదు చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి, ఇతనైతే చొక్కా లోపలే వైసీపీ కండువా ఉంటుంది అనుకుంటా, ఇతనికి షర్టు లోపలే ఉంటుంది అనుకుంటా వైసీపీ కండువా. మరి ఇతను చదువుకున్న ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఏమాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒళ్ళు పైన తెలియకుండా గుడ్డలేపు తీసుకొని రిష్వంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అక్కడ. పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి పర్యటనప్పుడు కానీ చూసాం మేము, మీడియా చూసింది, ప్రజలు చూశారు, రాష్ట్రం మొత్తం చూసి ఆశ్చర్యపోయింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఏ అధికారి కూడా ప్రవర్తించలా, ఇంత కులపిచ్చుతో ప్రవర్తించలా, ఇంత పోస్టింగుల పిచ్చుతో ప్రవర్తించలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు మితిమీరినటువంటి అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి రిష్వంత్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు. ఇంకొకతను తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, ఎక్కడికి పోతావా నరసారెడ్డి? నువ్వు ఎక్కడికి పోతావు? రేపు దొరకవా? గిరీష్ అనేవాడిని ఇవాళ సస్పెండ్ చేస్తే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చట్ట ఉల్లంఘనకి పాల్పడినట్టు వాళ్ళు
దొంగ ఓట్లకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు